క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 29వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని ఏ విధంగా దేవుడు సృష్టికర్త, ఏ విధంగా అతడు మనకి ప్రభు అయి ఉన్నాడో, అదే రీతిలో అతడు మనకు సహాయం చేసే ధర్మదాత కూడా అని నమ్ముకొని విశ్వాసంతో జీవించాలని, ఈ నమ్మకము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుందని నమ్మిన వ్యక్తులను దేవుడు ఆదరిస్తాడని, మనము దేవుణ్ణి నమ్మడం ద్వారా మన నమ్మకాన్ని బట్టి దేవుణ్ణి మనం సంతోషపెట్టగలుగుతామని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినప్పుడు, మొదటి పట్టణము నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు, సువిశేషము లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ఆలకించాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసం ముగించుకొని దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి ప్రయాణమై వెళుతూ ఉండగా మార్గమధ్యంలో అనేక జాతుల ప్రజలను వాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది. అనేక జాతుల ప్రజలు వారిని అడ్డగించారు. వాళ్ళు ఇశ్రాయేలీయులకు భయపడ్డారు. సహజంగా ఎవరో తెలియనటువంటి జాతుల వాళ్ళను సమీపించడం, వాళ్ళను దాటుకొని వెళ్ళడం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వీరు నిజంగా తమను దాటుకొని పోతారో, లేదా తమ మీద తిరగబడి తమ పొలాలను, తమ ఇళ్లను దోచుకుంటారో తెలియనటువంటి పరిస్థితిలో ఏ కొత్త జాతి తమ మీదకు వచ్చినా అక్కడ నివసించేటటువంటి జాతి ప్రజలు ఆందోళన చెందుతారు. కాబట్టి అదే రీతిలో వాళ్ళు ఆందోళన చెంది వీళ్ళను అడ్డగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇశ్రాయేలీయులను అడ్డగించినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు తమకు అడ్డు వచ్చిన ప్రతి జాతి మీద యుద్ధం చేస్తూ, వాళ్ళను ఎదిరిస్తూ, వాళ్ళను దాటుకొని దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమికి చేరుకునే ఈ ప్రయత్నంలో నేటి మొదటి పట్టణంలోని సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళుతూ ఉండగా మార్గమధ్యంలో వీరు అమాలేకీయులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సందర్భంలో మోషే తన శిష్యుడైనటువంటి యెహోషువను పిలిచి, నీవు సైన్యంతో వెళ్ళి అమాలేకీయులను ఎదుర్కోమని చెప్పి ఆజ్ఞాపించాడు. యెహోషువ ఇశ్రాయేలు సైన్యాన్ని వెంటబెట్టుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయడాన్ని మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఈ యుద్ధంలో మోషే తన చేతికర్రతో కొండపైకి వెళ్ళి ఎత్తైన కొండ మీద చేతులు పైకెత్తి దేవుని ప్రార్థించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు దేవుని ఎప్పుడు ప్రార్థించినా వాళ్ళ రెండు చేతులను విప్పి అరిచేతులను ఆకాశం వైపు ఉంచి దేవుని ప్రార్థన చేయడం వాళ్ళ యొక్క ప్రార్థనా విధానం. ఆ విధంగానే మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చేతులు పైకెత్తి దేవుని సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మోషే ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా ఇశ్రాయేలీయులు అమాలేకీయులపై విజయం సాధిస్తూ వాళ్ళను ఓడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కువసేపు ఆ చేతులు పైకెత్తి ఉంచలేని పరిస్థితిలో మోషే తన చేతులను దించిన ప్రతిసారి అమాలేకీయులు ఇశ్రాయేలీయులపై పెత్తనం చేయడం, వారిని ఓడించడం మనం గమనిస్తూ ఉన్నాం. అనగా మోషే దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుడు ఈ ప్రార్థనా ఫలితంగా ఇశ్రాయేలీయులకు అమాలేకీయులను జయించగలిగిన శక్తిని ప్రసాదించినట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో అహరోను, హూరు అనేటటువంటి వారు వచ్చి మోషేకు చేతులు పైకెత్తి ఉంచడానికి అక్కడ ఒక రాయిని తీసుకొని వచ్చి మోషేను కూర్చోబెట్టి, ఒక ప్రక్క అహరోను, ఇంకో ప్రక్క హూరు అని వారు మోషే చేతులను ఎత్తి పట్టుకొని దేవునికి ప్రార్థించేలా, దేవుని సహాయాన్ని అర్థించేలా ఏర్పాటు చేశారు. ఈ మోషే ప్రార్థన ఫలితంగా ఇశ్రాయేలీయులు అమాలేకీయులపై విజయం సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ వాగ్దాన భూమిని మీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను నడిపించుకొని వెళుతూ ఉన్నాడు. కాబట్టి
తప్పకుండా అమాలేకీయులపై దేవుడు ఇశ్రాయేలీయులకు విజయం ఇస్తాడన్నది తథ్యం. కానీ మరి మోషే ఎందుకు కొండ ఎక్కి ప్రార్థన చేయవలసి వచ్చింది? తన చేతి కర్రను పట్టుకొని అతడు కొండపైకి ఎక్కినట్లుగా మనకి పవిత్ర గ్రంథం చెబుతుంది. మోషే చేతి కర్ర దేవుని యొక్క శక్తికి నిదర్శనంగా ఉండడాన్ని మనం నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనంలోను 7వ అధ్యాయం 9వ వచనంలోను మనం చూస్తూ ఉన్నాం. మోషే తన చేతి కర్రను నేలపైకి విసిరినప్పుడు ఆ చేతి కర్ర పాముగా మారిపోవడం, తద్వారా దేవుడు మోషేతో ఉన్నాడనేటటువంటి ఒక గుర్తుని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ ఫారో రాజభవనంలో ఉన్న మాంత్రికులు కూడా వారి చేతి కర్రను విసిరినప్పుడు అవి కూడా పాములుగా మారిపోవడం చూచి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. కానీ మోషే చేతి కర్ర నుంచి పాముగా మారినటువంటి ఆ సర్పము ఆ మిగిలినటువంటి ఆ సర్పాలన్నిటినీ మృంగివేయడాన్ని మనం చూసినప్పుడు యావే మోషేతో ఉన్నాడని, అతడే శక్తిమంతుడని, అతనికి మించిన శక్తి ఇంకెవరికి లేదని మనం ఇక్కడ స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి దైవశక్తి కలిగినటువంటి చేతి కర్రను మోషే చేతబట్టుకొని కొండ ఎక్కి దేవునికి ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థనను ఆలకించి అమాలేకీయులపై ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇచ్చాడు. నిజానికి ఆ వాగ్దాన భూమిని ఇస్తానన్న దేవుడు అమాలేకీయులపై ఇశ్రాయేలీయులకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. మరి ఎందుకు మోషే ప్రార్థించవలసి వచ్చిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము ఏది సాధించాలన్నా అది దైవ సహాయంతోనే సాధ్యమవుతుందని, దేవుడు మనకి ఇవ్వాలని, మేలులు చెయ్యాలని, మనకు అవసరమైన సమస్తాన్ని సమకూర్చాలని దేవుడు ఎప్పుడు ఆశగానే ఉంటాడు. కానీ మనం ప్రార్థనతో దేవునితో ఐక్యమై ఆయనతో సంబంధాన్ని కలిగి ఆ స్నేహాన్ని పెంచుకుంటూ మనం దేవుని సహాయాన్ని అడిగినప్పుడు దేవుడు మరింతగా సంతోషిస్తూ మనకి తాను ఇవ్వాలి అనుకున్న సమస్త దీవెనలను నిండుగా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముతున్నాము, ఆయన సహాయంతోనే ఏదైనా చేయగలమని గట్టిగా భావిస్తున్నాము. దేవుని సహాయాన్ని అర్థిస్తూ ఆయన మీద ఆధారపడే మనం ఏ కార్యాన్నైనా చేస్తున్నామని మన ప్రార్థన వెల్లడి చేస్తూ ఉంది. తద్వారా దేవుని సహాయంతో ఏ పనైనా చేయగలమని మనం నమ్మిన ఈ నమ్మకం దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, ఈ నమ్మకం ద్వారా మనం మరింతగా దేవునికి దగ్గరవుతా దేవుని యొక్క సహాయాన్ని మన జీవితంలో నిండుగా పొందుకోగలుగుతాం. ఈ విషయాన్ని నేటి సువిశేషంలో కూడా యేసుక్రీస్తు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం లోకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసినప్పుడు ఒక విధవరాలు తనకు న్యాయం చేయమని తన ప్రత్యర్థి నుంచి తనను బాధిస్తున్నటువంటి, తనకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి నుండి తనకు విడుదలనిచ్చి న్యాయం చేయమని చెప్పి ఒక న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళింది. పేరుకితడు న్యాయాధిపతే కానీ వీడిలో న్యాయం పాటించేటటువంటి మనస్సు లేదు. వీడు అటు దేవుణ్ణి లెక్క చెయ్యడు, ఇటు తోటి నరులను గౌరవించడు. ఇలాంటి అన్యాయానికి పాల్పడే, న్యాయమే లేని దుర్మార్గపు మనసు కలిగినటువంటి ఈ న్యాయాధిపతిని గూర్చి ఈనాడు మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ విధవరాలు తనకు జీవితానికి ఆధారమైనటువంటి భర్తను కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి విధవరాలు. యూదుల సాంప్రదాయంలో పురుషుని సహాయం లేకుండా సమాజంలో జీవించడం చాలా కష్టం. చిన్న వయసులో యోధ స్త్రీ తండ్రి మీద ఆధారపడి బ్రతకాలి, యవ్వన వయసులో భర్త మీద ఆధారపడి బ్రతకాలి, ముసలి వయసులో కుమారుని మీద ఆధారపడి బ్రతకాలి. అలాంటి ఆధారం లేని దీనస్థితిలో ఉన్నటువంటి విధవరాలు ఈనాడు తనకు జరుగుతున్న అన్యాయం గూర్చి విన్నవించుకొని న్యాయం చేయమని, న్యాయము పెద్దగా పట్టించుకోనటువంటి, అన్యాయానికి పాల్పడేటటువంటి, దేవుణ్ణి లెక్క చేయని, తోటి నరులను ఏమాత్రం గౌరవించని దుర్మార్గపు మనసు కలిగిన ఆ న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళింది. వాడు సహజంగానే ఈ విధవరాలి అభ్యర్థనను పట్టించుకోలేదు. వాడు ఆమెను నిర్లక్ష్యం చేశాడు. కానీ ఈ విధవరాలు
ఆ అన్యాయానికి పాల్పడే ఆ న్యాయాధిపతిని పదే పదే అర్థిస్తూ అతని తలుపు తట్టుతూ న్యాయం చేయమని కోరుకుంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు రోమీయుల చేతుల్లో బానిసలుగా ఉన్నారు. రోమీయ అధికారులు ప్రతి పట్టణంలోనూ ప్రతి పెద్ద గ్రామాలలోనూ న్యాయం చేయడానికి ఒక్కొక్క న్యాయాధిపతిని వాళ్ళు నియమించారు. అలాంటి న్యాయాధిపతి కోవకు చెందిన ఈ న్యాయాధిపతి తన స్వార్థం చూసుకుంటూ దేవుణ్ణి లెక్క చేయని, పొరుగు వాళ్ళను గౌరవించనటువంటి దుర్మార్గపు మనసు కలిగిన ఈ న్యాయాధిపతి ఈ విధవరాలు పదే పదే వచ్చి తలుపు తట్టుచు తనని వేధిస్తూ న్యాయం చేయమని అడుగుతూ ఉంది కాబట్టి ఈమె తీసుకొని వచ్చే ఈ వేదనను, ఈ అభ్యర్థన నుండి తప్పించుకోవడానికి పదే పదే అడిగి తనను బాధిస్తుంది కాబట్టి ఈమె ఈ బాధించే ఈ బాధ నుండి తప్పుకోవడానికి అతడు ఆ విధవరాలికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, అన్యాయానికి పాల్పడి అటు దేవుణ్ణి లెక్క చేయని, పొరుగు వాళ్ళను గౌరవించని దుర్మార్గుడైన న్యాయాధిపతియే పదే పదే నమ్మకంతో ఆ విధవరాలు అర్థించిందని ఆమె అభ్యర్థన నుండి తప్పుకోలేక ఇక ఆమెకు న్యాయం చెయ్యాలి, ఆ విధంగానే ఈమె నుండి తప్పుకోగలనని గ్రహించి అతడు ఆమెకు న్యాయం చేయడానికి నిర్ణయించుకున్నాడు. దుర్మార్గుడైన న్యాయాధిపతే తనను పదే పదే అర్థించే విధవరాలికి సహాయం చేయడానికి నిర్ణయించుకోగా, అసలు న్యాయమే అయినవాడు, ప్రేమ కనికరం కలిగిన వాడు, సకల మానవాళిని తన బిడ్డలుగా భావించి వారికి ఎల్లప్పుడూ మేలు చేయడమే తెలిసినటువంటి ఉదార గుణం కలిగిన ధర్మదాత అయినటువంటి ఆ దేవుడు ఇంకెంతగా మనం పదే పదే నమ్మకంతో అడిగితే మనకు సహాయం చేస్తాడో మీరు గమనించండి. కాబట్టి మీ తండ్రిని అడగండి, పదే పదే అడగండి. మీరు అడగడం ద్వారా తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తాడని చెప్పి ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ పదే పదే అడగడం అంటే మనము ఎక్కువగా అడిగి దేవుని మేలులు పొందగలుగుతామనే భావం కాదు. ఇక్కడ పదే పదే అడగడం మన నమ్మకాన్ని వెల్లడి చేస్తుంది. ఆ విధవరాలే గనక కొన్నిసార్లు అడిగి అయినప్పటికీ అతడు పట్టించుకోకపోతే, ఇతడిలోనే అసలు ఏమాత్రం న్యాయం లేదు, ప్రేమ లేదు, దేవుణ్ణి లెక్క చేయనివాడు, పొరుగు వాళ్ళను గౌరవించనివాడు నాకేం న్యాయం చేస్తాడులే అని నిరాశపడిపోయి ఆగిపోయినట్లయితే ఆమెకు ఏ విధమైనటువంటి న్యాయం జరిగేది కాదు. ఆమె పదే పదే అడిగిందంటే కారణం వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం న్యాయం చేస్తాడని ఆమె గట్టిగా నమ్మింది. ఆమె నమ్మకమే ఈనాడు దుర్మార్గుని ద్వారా కూడా ఆమెకు న్యాయం జరిగేలా చేసింది. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మకంతో అడగాలి. మనం దేవుణ్ణి పదే పదే అడగడంలో అర్థం ఆయన్ను మనం నమ్ముతున్నామని. నమ్మిన వాడే పదే పదే అడుగుతాడు. మనమందరం గట్టిగా నమ్మవలసిన విషయం ఏమిటి అనంటే, దేవుడు మనకు మేలు చేస్తాడు. మనం ఊహించిన దానికంటే మేలు చేయడానికి అతడు ఎప్పుడూ సంసిద్ధుడై ఉంటాడు. మనము దేవుని సహాయాన్ని అడగడం ద్వారా ఆయన మీద ఎంతగా ఆధారపడుతున్నామో, మనం ఎంతగా ఆయనను నమ్ముకొని ఉన్నామో, ఎంతగా ఆయన సహాయం లేకపోతే ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్నామో ఇది వెల్లడి చేస్తూ ఉంది. కాబట్టి మనం పదే పదే దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. నిత్యము దేవునితో సంబంధం కలిగి మన జీవితాన్ని దేవునికి ముడిపెట్టుకొని నమ్మకంతో మనము జీవించాలి. ఒక్కొక్కసారి మనం పదే పదే అడుగుతూ ఉంటాం, కానీ మనం అడిగింది మనకి దొరకదు. అలాంటి సందర్భంలో చాలా నిరాశకు గురి అవుతూ ఉంటాం. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనకే గనక నమ్మకం ఉంటే మనకు నిరాశ కలగదు. ఎందుకనంటే మనం అడిగింది మనకెంత మేలు చేస్తుందో మనకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. మనం నమ్మాల్సింది అదే. ఆయనకు తెలుసు సమస్తము, మనకంటే అతనికి ఎక్కువ తెలుసు. మనం ఒక్కొక్కసారి మనకి హాని కలిగించే దానిని మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకి సకాలంలో సమాధానం ఇస్తాడు, సకాలంలో మనకి కావలసిన మేలైన దానిని చేస్తాడు. కాబట్టి మనం పదే పదే అడగాలి. అందుకే ప్రభు మీరు అడగండి ఇస్తాను అని చెప్పి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరువబడును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం అడగాలో మనకి ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మీరు పవిత్రాత్మను అడగండి. మీరు పవిత్రాత్మను అడిగితే, అనగా దేవుణ్ణి అడిగితే, ఆయన్ను నమ్ముకొని సమస్తం ఆయనకు తెలుసు, సమస్తం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి,
అని మనం గట్టిగా నమ్ముకొని ఆయన సహాయంతో మనం ముందుకు వెళ్ళడానికి నమ్మకంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా సకాలంలో మనకు కావలసిన మేలులు అందించి మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళి వాటిని ధన్యం చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. కాబట్టి మనం దేవునిపై పూర్తి నమ్మకంతో విశ్వాసంతో జీవించాలి. అందుకే పునీత చిన్న తెరేసమ్మ నేను దేవుని సహాయం లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను అని చెబుతూ ఉంది. మన అనుదిన జీవితంలో దేవుని సహాయంతోనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆయన సృష్టికర్త, మనందరి ప్రభు మాత్రమే కాదు, అతడు మనకి ధర్మదాత. అతడు మనకు కావలసిన సమస్తాన్ని సమకూర్చువాడు, సకాలంలో అన్నిటినీ అందించువాడు. ఈ సత్యాన్ని మనం గట్టిగా నమ్ముకోవాలి. దుర్మార్గుడైన న్యాయాధిపతే ఆ విధవరాలు పదే పదే అభ్యర్థించగా సహాయపడగా అసలు న్యాయమూర్తి, కరుణామయుడు, ప్రేమమయుడు, మనందరి శాశ్వతమైన తండ్రి అయిన ఆ ప్రేమమూర్తి అయిన పరలోకపు తండ్రి మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు కదా. కాబట్టి మనం విశ్వాసంతో అడగాలి. మనకి మేలు చేయనవి ఎప్పుడూ చేయడానికి చూచే ఆ తండ్రి తప్పకుండా మనకిస్తాడు. కాబట్టి నమ్మకంతో మనము జీవించాలని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కారుణ్య ప్రభు మనకందరికీ కూడా మీరు నమ్మకంతో నా దగ్గరకు రండి, నన్ను నమ్మని ఆత్మలు నన్ను ఎక్కువగా బాధిస్తాయి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అంటూ ఎవరెవరైతే నమ్మకంతో నా దగ్గరికి వస్తారో, విశ్వాసంతో నా దగ్గరికి వస్తారో, నన్ను ప్రేమించి నా దగ్గరకు వస్తారో తప్పకుండా వాళ్ళు నా యొక్క అనుగ్రహాలను పొందుతారు. వాళ్ళు నా కారుణ్యాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. దేవుడు మన దగ్గర నుంచి కోరే గొప్ప సుగుణము నమ్మకము. నమ్మకము లేనప్పుడు మనం ఖచ్చితంగా దేవుని దగ్గరకు వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా ఏదో 1-2 సార్లు వెళ్ళగలమే తప్ప పదే పదే ఆ దేవుణ్ణి అభ్యర్థిస్తూ ఆ దేవునితో ముడిపడి జీవించలేము. నమ్మకంతో విశ్వాసముతో ఆ కారుణ్యమూర్తి దగ్గరకు వెళదాం, ఆయన సహాయాన్ని అర్థిద్దాం, ప్రార్థనాపూరితమైన జీవితాన్ని జీవిద్దాం. తద్వారా మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు మిమ్మలను మీ కుటుంబాలను నమ్మకమనే సుగుణంతో బలపరిచి మిమ్మలను మీ కుటుంబాలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.